ఈ వీడియోలో మాట్లాడుకోబోయే వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి కానిస్టేబుల్ కనకం సీజన్ 2. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఈటీవీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెబ్ సిరీస్ అంటే ఈ సీజన్ 1 చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ సీజన్ 2 అనేది అర్థమైంది. సీజన్ 2 చూసే ముందు సీజన్ 1 ఖచ్చితంగా చూడండి. ఇంకోటి ఏంటంటే, సో ఈ సీజన్ 1 కి కంటిన్యూస్ కాబట్టి సీజన్ 2 ని సింపుల్ గా చేశారు. అంటే ఈ సీజన్ 2 అనేది ఓన్లీ 4 ఎపిసోడ్స్ ఉంది. అది కూడా ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ అయితే ఉండిద్ది అనమాట. ఎందుకంటే అసలు వెబ్ సిరీస్ అంటే 8 నుంచి 7 ఎపిసోడ్స్ ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ అంటే ఒక పాయింట్ ని పట్టుకుని సాగదీసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఈ కానిస్టేబుల్ కనకం సీజన్ 2 కి వచ్చేపాటికి సో 4 ఎపిసోడ్లో మెయిన్ పాయింట్ ని ఎలాంటి ల్యాగ్ లేకుండా, ఎలాంటి సుత్తి లేకుండా, ట్విస్టులతో, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో చాలా బాగా ప్రజెంట్ చేశాను. సో దానివల్ల ఈ కానిస్టేబుల్ కనకం సీజన్ 2 అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇక స్టోరీ విషయానికి వస్తే, సీజన్ 1 లో చూసిన వాళ్ళకి సీజన్ 2 యొక్క స్టోరీ సింపుల్ గా అర్థమైపోతుంది. సో సీజన్ 2 కి వచ్చేపాటికి ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ రోల్ అయిన వర్ష బుల్లెమ్మ అలియాస్ కానిస్టేబుల్ కనకమైన బెస్ట్ ఫ్రెండ్ అయిన చంద్రిక అలియాస్ మెగలేక. చంద్రిక మిస్ అయిపోతుంది. సో ఆ చంద్రికని కనిపెట్టడానికి కానిస్టేబుల్ కనకం తను చేసిన ప్రయత్నాలు ఏంటి, ఆ ప్రయత్నంలో తను తెలుసుకున్న నిజాలు ఏంటి, ఈ పాయింట్ల మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఈ వెబ్ సిరీస్ పరంగా చెప్పొస్తే, మెయిన్ గా ఈ వెబ్ సిరీస్ యొక్క స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చంద్రిక మిస్ అయిపోవడానికి వెనకాల ఉన్న కారణాలు ఎవరు అని పాయింట్ మీద ఈ వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేసినప్పటికీ సో చాలా మంది మీద డౌట్ క్రియేట్ చేస్తారు అనమాట. అంటే పేరెంట్స్ మీద డౌట్ క్రియేట్ చేస్తారు, ఆ డ్రైవర్స్ మీద డౌట్ క్రియేట్ చేస్తారు, అండ్ అలాగే అక్కడ ఉన్న కొందరు వ్యక్తుల మీద డౌట్స్ క్రియేట్ చేసుకుంటూ వస్తారు. ఫైనల్ గా ఈ చంద్రిక మిస్ అయిపోయిన వ్యక్తిని రివీల్ చేసిన ఆ ట్విస్ట్ చాలా బాగా వర్కౌట్ ఉంది. తను చంద్రిక ఎందుకు మిస్ చేసింది, తను చెప్పిన స్టోరీ పాయింట్ బాగుంది. అండ్ అలాగే సో అసలు తను ఎవరు, ఆ పాయింట్ కూడా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే కొన్ని ట్విస్టులు, అసలు ఈ వెబ్ సిరీస్ లో ఉన్న ట్విస్టులు అన్ని చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఈ వెబ్ సిరీస్ కి సీజన్ 2 తో పాటు సీజన్ 3 కూడా ఉందని చెప్పి ఆ సీజన్ 3 కి ఒక లీడ్ కూడా క్రియేట్ చేశారనమాట. ఆ లీడ్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సీజన్ 2 లో ఉన్న విలను, సీజన్ 1 లో ఉన్న విలను వాళ్ళు క్లైమాక్స్ లో జైలు నుంచి బయటకు వచ్చి సో సీజన్ 3 కి వచ్చే వాటికి వాళ్ళు ఈ కానిస్టేబుల్ కనకం మీద ఎలా రివెంజ్ తీసుకోబోతున్నారు అని వీళ్ళు క్రియేట్ చేసిన ఆ పాయింట్ అనేది నాకు ఎంగేజింగ్ ఉంది. సో సీజన్ 3 కోసం నేను ఎగరగా వెయిట్ చేస్తున్నాను. ఇక ఈ వెబ్ సిరీస్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మెయిన్ గా వర్ష బుల్లెమ్మ గారు సో తను వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓవరాల్ వెబ్ సిరీస్ అనేది తన మీదే వెళ్ళిపోతుంది. సో తన మీద వచ్చే సీన్స్, ముఖ్యంగా సో తన ఫ్రెండ్ కోసం తను పడే ఆతృత, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని తన ఫేస్ లో చాలా బాగా పలికిచ్చారు. తన యాక్టింగ్ అనేది కూడా ఉంది. ఇక మిగతా యాక్టర్స్ అయినా అంటే మేఘలేఖ, రాజీవ్ కనకాల గారు, సో ఇంకొందరు క్యారెక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ అనేది నా పరంగా సోసోగా ఉంది. బట్ ఈ వెబ్ సిరీస్ కి మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగా హెల్ప్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోసోగా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇదండి కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ. నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.